ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా సుక్మా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోని 80 మంది బ్లడ్ శాంపిల్స్లను ల్యాబ్కు పంపారు. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం దనికొర్తలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామంలో దాదాపు ప్రతి ఇల్లు ఈ వ్యాధికి ప్రభావితమైంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణానికి ఖచ్చితమైన కారణం మాత్రం తెలియరాలేదు. బాధితులంతా వారి మరణానికి ముందు తీవ్రమైన ఛాతీ నొప్పి, నిరంతర దగ్గుతో బాధపడినట్లు తెలిసింది. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 80 మంది స్థానికుల బ్లడ్ శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. ఈ అంతుచిక్కని వ్యాధితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కస్మప్ మాత్రం ఈ మధ్య కాలంలో 5 మరణాలే నమోదైనట్లు చెప్పారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో జిల్లా ఆసుపత్రిలో 3 వ్యక్తులు మరణించినట్లు తెలిపారు. మరో 2 మరణాలకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులకు ప్రస్తుతం మహువా పంట సీజన్తో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా అధికారులు అవమానిస్తున్నారు. గ్రామస్తులు అడవుల్లో ఎక్కువ గంటలు గడుపుతూ మహువాను సేకరిస్తున్నారని తెలిపారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.